నిజంగా ఒకసారి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మీ ఎమ్మెల్యే నా పక్కనే ఉంది, నా సోదరి, నా చెల్లి రోజమ్మ. ఒక మహిళా ఎమ్మెల్యేను ఎవరైనా ప్రోత్సహిస్తారు. ఆడవాళ్ళు రాజకీయాల్లోకి వస్తే అది చాలా తక్కువగా జరుగుతుంది కాబట్టి ఆ ఆడవాళ్లను గౌరవిస్తారు, ప్రోత్సహిస్తారు. కానీ ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడు గారు చేసిందేమిటి? మీ మహిళా ఎమ్మెల్యేను మహిళల తరపున మాట్లాడింది అని చెప్పి, అసెంబ్లీలో గట్టిగా నిలబడింది అని చెప్పి, ఏమాత్రం కూడా కనీసం గౌరవం లేకుండా, ఏమాత్రం కూడా కనీసం ఆలోచన లేకుండా, మహిళని కూడా చూడకుండా సస్పెండ్ చేశారు అని అంటే ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాను. ఇంతటి దారుణంగా రాష్ట్రంలో ఇవాళ పరిపాలన సాగుతా ఉంది. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలన ఈ నగిరి నియోజకవర్గం తీసుకున్నా, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ తీసుకున్నా మీ అందరికీ కూడా కనిపించేది ఒకటే. ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో మనం చూసింది ఏమిటి అనంటే మోసం 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 అన్న పదాలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మనం చూసింది. ప్రతి విషయంలోనూ అబద్ధాలు, ప్రతి విషయంలోనూ మోసాలు. ఈ అబద్ధాలు, ఈ మోసాలు సరిపోదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇంకా మనం చూసింది ఏమిటి అంటే అవినీతిని చూసాం, దుర్మార్గాన్ని గ్రామ స్థాయిలోకి తీసుకొని పోవడం కూడా చూసాం. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని పొరపాటున 2014లో ఓటేశాం. ఓటేసిన తర్వాత ఈ 5 సంవత్సరాలలో అన్ని రకాలుగా నష్టపోయాం, అన్ని రకాలుగా మోసపోయాం. మళ్ళీ ఇవాళ 14 రోజుల్లో మళ్ళీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈసారి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి పొరపాటున ఓటేస్తే ఏం జరుగుతుందో తెలుసా? పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఉన్న గవర్నమెంట్ స్కూల్ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మూసేయిస్తారు అన్నది మర్చిపోవద్దు అని మీ అందరితో కోరుతా ఉన్నా. ఇప్పటికే ఈ పెద్ద మనిషి ఈ 5 సంవత్సరాల కాలంలో అక్షరాల 6,000 గవర్నమెంట్ స్కూళ్ళ దగ్గరుండి మూసేయిచ్చాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పేదవాడు ఎవరు కూడా తమ పిల్లలను బడికి పంపించే పరిస్థితి ఎక్కడా కూడా ఉండదు అన్నది మర్చిపోవద్దు అని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే పేదవాడు తమ పిల్లలను బడులకు పంపించే పరిస్థితి ఉండదు. ప్రతి గ్రామంలోనూ మనకు నారాయణ స్కూల్స్ కనిపిస్తాయి. ఇప్పటికే నారాయణ స్కూల్స్లో ఎల్కేజీ చదవాలన్నా కూడా 25,000. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు వస్తే ఇక పిల్లలు ఎల్కేజీ చదవాలంటే ₹1,00,000 గుంజుతారు మనందరి దగ్గర నుంచి ఏదని మర్చిపోవద్దండి. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజులు సంవత్సరానికి ₹1,00,000 దాటుతా ఉన్నాయి. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి ఫీజులు 5 లక్షలు దాటుతాయి అన్నది మర్చిపోవద్దు అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈ 5 సంవత్సరాల కాలంలో మనం చూసాం ఆర్టీసీ ఛార్జీలు బాదుడే బాదుడు. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం కరెంటు ఛార్జీలు బాదుడే బాదుడు. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం ఇంటి పన్నులు బాదుడే బాదుడు. ఈ 5 సంవత్సరాల్లో మనం చూసాం పెట్రోలు డీజిల్ రేట్లు బాదుడే బాదుడు. కుళాయి పన్నులు బాదుడే బాదుడు. ఇక మళ్ళీ పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఈసారి మాత్రం బాదుడే బాదుడు కాదు వీర బాదుడు ఉంటుంది అన్నది మర్చిపోవద్దండి అని చెప్తా ఉన్నా. మళ్ళీ
పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే అధికారంలోకి రాగానే పెన్షన్లు తీసేస్తాడు. అధికారంలోకి మళ్ళీ రాగానే రేషన్ కార్డులను కూడా కోసేస్తాడు. ఒక్కసారి గతాన్ని గుర్తుకు తెచ్చుకోమని అడుగుతా ఉన్నా. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రి కాకమునుపు మన రాష్ట్రంలో పెన్షన్దారులు పెన్షన్ కార్డులు 44 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఏం చేశాడో తెలుసా? 44 లక్షలను 36 లక్షలకు తగ్గించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ఇక రేషన్ కార్డుల పరిస్థితి నేను చెప్పాల్సిన పనుల. మళ్ళీ ఈ పెద్ద మనిషి రేషన్ కార్డులను పెన్షన్ కార్డులను ఎప్పుడు పెంచింది? మళ్ళీ ఎన్నికలు 3 నెలలు ఉన్నాయంటేనే అప్పుడు ఆ చంద్రబాబు నాయుడు గారికి గుర్తుకొచ్చారు మళ్ళీ పేదవాడు ఉన్నాడని, పెన్షన్లు పెంచాలని, రేషన్ కార్డులు పెంచారని. కాబట్టి పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఆ తర్వాత రేషన్ కార్డులు ఉండవు, పెన్షన్లు ఉండవు. మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే 5 సంవత్సరాల కాలంలో చూస్తా ఉన్నారు. మీ భూములు, మీ ఇల్లు ఏవి కూడా మిగల్చడు. ఇప్పుడే భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. కేంద్రంలో భూసేకరణ చట్టం తీసుకొస్తే ఆ భూసేకరణ చట్టానికి సరిపోదు అని ఆ భూసేకరణ చట్టానికి సవరణలు చేశారు. ఇప్పటికే మీరంతా చూస్తా ఉన్నారు. వెబ్ ల్యాండ్ అని చెప్పి పెట్టాడు. ఆ వెబ్ ల్యాండ్ పేరిట మీ భూముల రికార్డులన్నీ కూడా ఇప్పటికే తారుమారు చేస్తా ఉన్నారు. ఇది మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మాయం చేస్తా ఉన్నాడు, పన్నాగాలు పండుతా ఉన్నారు. ఇక పొరపాటున మళ్ళీ ఈ వ్యక్తి చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే మీ భూములు ఉండవు, మీ ఇల్లులు ఉండవు, ఇక ఏమీ ఉండవన్నది అందరూ కూడా మర్చిపోవద్దు అని చెప్పి నేను ఇవాళ మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్నాయి. మన ఇసుక, మన మట్టి, మన కొండలు, మన గుట్టలు, మన పొలాలు, మన నదులు ఇప్పటికే అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇప్పటికే పూర్తిగా దోచేస్తా ఉన్న పరిస్థితులు మనందరికీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇక ఇసుక ఉండదు, ఇక మట్టి ఉండదు, ఇక కొండలు ఉండవు, ఇక గుట్టలు ఉండవు, ఇక నదులు ఉండవు, ఇక ఏమీ కూడా ఉండవు. అన్నీ కూడా పూర్తిగా దోచేసే కార్యక్రమం జరిగిపోతుంది. పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇప్పుడు ఇసుక లారీ 40,000. పొరపాటున మళ్ళీ ఓటేస్తే ఇక ఇసుక లారీ 1,00,000 రూపాయలు కొనుక్కోవాల్సి వస్తుంది అని మర్చిపోవద్దండి అని చెప్తా ఉన్నా మీ అందరితో. ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఇప్పటికే జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాలలో మాఫియాన్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఇవాళ గ్రామాలలో గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అందాలన్నా, పెన్షన్ అందాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, ఇంకొకటి కావాలన్నా ఇవాళ జన్మభూమి కమిటీని మిమ్మల్ని అడుగుతా ఉన్న మొట్టమొదటి ప్రశ్న ఏమిటి? మీరు ఏ పార్టీకి ఓటేశారు అని చెప్పి మొట్టమొదటి ప్రశ్న అడుగుతా ఉన్నారు గ్రామాలలో జన్మభూమి కమిటీ సభ్యులు. ఇక మళ్ళీ పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఇదే జన్మభూమి కమిటీలు ఏం చేస్తాయో తెలుసా? పొరపాటున మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తే ఈసారి మీరు గ్రామాలలో ఏ సినిమా చూడాలనో, మీరు ఏ టీవీ ఛానల్ చూడాలనో, మీరు ఏ పత్రిక కూడా చదవాలో అవన్నీ కూడా పూర్తిగా జన్మభూమి కమిటీలే నిర్ణయిస్తారు. ఇవి చేస్తేనే మీకు పెన్షన్ అంటారు, ఇవి చేస్తేనే మీకు రేషన్ కార్డు ఇస్తామని అంటారు. వాళ్ళ సినిమానే చూడాలి. ఇప్పటికే మీరంతా కూడా చూస్తా ఉన్నారు. ఆయన సినిమా మహానాయకుడట, అది మాత్రమే చూడాలట. ఆయనకు వ్యతిరేకంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అన్న సినిమా రిలీజ్ అయితే అది పాపం ఆయనకు వ్యతిరేకంగా కూడా కాదు, ఎన్టీ రామారావు గారి జీవిత చరిత్ర. అయినా కూడా
దాన్ని చూడకూడదట, వెంటనే కోర్టు వెంటనే వెళ్ళి దాన్ని స్టాప్ చేశాడు. ఇప్పటికే పరిస్థితి ఇది. ఇక పొరపాటున ఓటేస్తే ఇక తర్వాత వాళ్ళ సినిమాలే చూడాలా, వాళ్ళ టీవీలే చూడాలా, వాళ్ళ పత్రికలే చదవాలా, వాళ్ళ స్కూల్లోనే చదవాలా, వాళ్ళ ఆసుపత్రికే వెళ్ళాలి. వాళ్ళు ఎంత డబ్బులు చెప్తే అంత డబ్బులు మనం కట్టిపోవాల్సిన పరిస్థితి వస్తుంది అన్నది మర్చిపోవద్దని అడుగుతా ఉన్నా.